ఏర్పాటు చేసి 16 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం పెట్టుబడుల్లో దూసుకుపోతా ఉంది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్ అధిష్టానానికి నిద్ర పట్టక ఏదోటి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అధిష్టానం అంతా కూర్చుని ఒక మంచి సినిమాని తీయాలి, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక కట్టుకథని సినిమాగా తీయడానికి ప్లాన్ చేసి దాంట్లో హీరోగా ఎవరిని పెట్టాలని చర్చించుకున్నప్పుడు అందరూ కూడా ముక్తకంఠంతో బందర్లో నాటకాలు ఆయన ఉన్నాడు, పేరు నాని అయితే హీరోగా చాలా బాగా యాక్ట్ చేస్తాడని హీరోగా పేరు నాని గారిని, మరి సైడ్ హీరోగా జోగి రమేష్ గారిని పెట్టి మరి కల్తీ మద్యం బందరు పిచ్చోడు అనే ఒక సినిమాని మరి తీసి ట్రైలర్ వేశారు. మొన్న గత 4 రోజులుగా చూసాం మనం ట్రైలర్. ఎక్కడో ఆఫ్రికాలో తయారైంది, అక్కడ తయారైంది, తంబళ్ళపల్లిలో తయారు చేశారని ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత తీసుకురావడానికి వాళ్ళు ట్రైలర్ అయితే పాపం అడ్డంగా దొరికి బుక్ అయ్యి ట్రైలర్ అటర్ఫ్లాప్ అయింది. మరి ఈ రోజున పోలీసు వారు ఆ కల్తీ మద్యం మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ పాత్ర మీద, అదేవిధంగా పేరు నాని పాత్ర మీద కూడా పోలీసు ఎంక్వైరీ చేయాలని, నిజాలు నిగ్గు తీర్చి వాళ్ళకి కఠినమైన శిక్ష చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. మరొకటి, ప్రతిసారి మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి గురించి ఆయన పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారనే దాన్ని ఒకసారి ఆలోచిస్తే ఆయనకి వైఎస్ఆర్ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు. నెంబర్ 2 పొజిషన్ నాకు కావాలంటే ఎవరో ఒకళ్ళ మీద నిందలేయాలి. ఎప్పుడు నిత్యం పేపర్లలో ఏదో విషయం పోలీసుల మీద జులుం, రాదు వాళ్ళ మీద పోట్లాడటం, దాన్ని వైరల్ చేయటం, లేకపోతే ఏదోటి కల్తీ మద్యమనో ఏదో ఒక ఇష్యూ చేసి నిత్యం ప్రజల్లో ఒక మంచి ఇతనైతే బాగా కట్టుకథలు అల్లగలడు, ఇతనైతే బాగా నాటకాలు ఆడగలడు, వైఎస్ఆర్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కబడ్దార్ పేరు నాని గారు, మీరు తెలుగుదేశం పార్టీ మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి మీద కానీ కార్యకర్తల మీద కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు చేసిన పనులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టారు. ఆ టైంలో మరి బందర్ నియోజకవర్గానికి ఏం చేశారు? జగనన్న కాలనీలని, మరి కాలనీలని మరి తక్కువ రేట్లు ఉన్న భూముల్ని దాదాపు 3-4 రెట్లు పెచ్చుకి 10-15 లక్షలు ఉన్న భూముల్ని 30 లక్షలు 40 లక్షలు కొని పల్ల భూములను కొని మరి మెరక చేయడానికి మరి కోట్లాది రూపాయల నిధుల్ని మరి దుర్వినియోగం చేసినప్పుడు నువ్వే కదా మంత్రివి. మరి ఎంజీఎన్ఆర్జీసీ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు? మీరు ఏ విధంగా బందర్ నియోజకవర్గంలో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారు? మరి మీరు కాదా? మరి మీ తెలివితేటలకి పరాకాష్టే కదా మన బియ్యం దొంగతనం. మీ యొక్క గోడౌన్స్లో బియ్యం పోతే నేనే ముందే నా దాంట్లో తరుగొచ్చింది, నేను డబ్బులు కట్టేశాను, నేను నిజాయితీ పరుడంటే ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు, చూస్తూ ఉన్నారన్నీ. నువ్వే దొంగతనం చేస్తావు, నువ్వే డబ్బులు కడతావు, దాన్ని నేను చాలా నీతిమంతుడినని ఈరోజు నువ్వు చెబుతా ఉన్నావు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. తగిన టైంలో నీకు బుద్ధి చెప్పినప్పటికి కూడా నీ పద్ధతి మార్చుకోలేదు. మున్ముందు ఇలాగే వెళ్తే నువ్వు దేనికి పనికి రాకపోకుండా ఒక నాటకాలు రాయడంలాగా నాటకాలు వేసుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు. మంత్రి గారి గురించి మరొకసారి మీ ఇష్టానుసారం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మరి మీకు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అది మచిలీపట్నంలో ఒక పిచ్చ కుక్క తిరుగుతుంది. పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే 3 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా 2.5 సంవత్సరాలు చేసి మతి భ్రమించేసింది. ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు 2వ సారి మంత్రి అయ్యారు.
భారీ మెజార్టీతో గెలిచారు. ఏంట్రా నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏవేవో ఏం మాట్లాడుతున్నాడో. ఎక్కడ సచ్చావు మంత్రి అంటాడు. మరి నువ్వెక్కడ సచ్చావు? గతంలో నువ్వు ఉండి సచ్చావా? ఇక్కడ బందర్లో మంత్రిగా చేసావు. మిస్టర్ పేరు నాని మంత్రిగా చేసినప్పుడు నువ్వు బందర్లో ఉన్నావా? నువ్వు తిరిగావుగా. అప్పుడు మరి మేము అడగలేదే. దొంగ దొంగ అంటే రెండు దొంగ అన్నట్టుగా నువ్వు చేసే దొంగ పనులకు మమ్మల్ని మా నాయకుల మీద అంటగడతావు ఎందుకు? దోశావు, పొలాల్ని అక్రమంగా గోడం కట్టావు. ఆ గోడం కట్టిన పొలంలో తోటరాము నేర్పించావు. తోటరాము గారు కూతురు నేర్పించావు. వాళ్ళ పొలంలో మట్టి మొత్తం దోసేసావు. ఇంకేమనంటే ఎస్టీ కేసులు పెట్టించావు. ఇదేనా నీ బతుకు? మా కొల్లు రవీంద్ర ఎప్పుడైనా ఎవరి మీదైనా కేసు పెడతాం చూసావా? నువ్వు పీక్కో లాక్కోమంటేనే నీ దగ్గర నిజోరాడు ఎందుకు పోనీ వాక్కుంటాడులేని. తన మనస్తత్వం ఎలాంటిదంటే శ్రీరామచంద్రుడు ఎంత నీతిగా ఎట్లయితే ఉన్నాడో సేమ్ నువ్వు ఎప్పుడన్నా పంచి వేసుకుని చూడు. నువ్వు ఎలా ఉంటావు? కోతి కోపరే అది నీ మొఖం చూడాలని దరిద్రంగా పడతాయి. మా రవీంద్రను చూడు, శ్రీరామచంద్రుడు రాజకీయాలే కాదు వ్యక్తిగతంగా కూడా అతను శ్రీరామచంద్రుడు మంచివాడు. అతను ఎవరికి హాని చేసే మనస్తత్వం అతనికి జీవితంలో లేదు. నువ్వు తెల్లాలేసిన కానించి ఎవడు కడుపు కొడదామో ఎవడు చేద్దామని వాగుతున్నావు. నీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాడా? ఆయన జైలుకి వెళ్ళిపోతావని రాష్ట్రం నీకు అప్పచెప్తారు. ఎక్కడ కూడా మళ్ళీ చివరి నుంచి ఆ చివరికి ఒక తన్ను తంటారు నిన్ను. ఎవరు నీకేమెవరు నీ ఇష్టం వచ్చినట్టు. ఎవరైనా ప్రెస్లో వైసీపీ నాయకులు ఎవరు వాగుతున్నారు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగుతున్నావు. ఏం మాట్లాడతావు తెలుసు. గోవా గవర్నర్ని మాట్లాడతావు. గవర్నర్ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. అసలు నీకు ఒక వ్యవస్థ అనేది ఉందా? ఆ వ్యవస్థ అనేది దానికి గౌరవం ఇవ్వాలనే ఒక ఇది ఉందా నీకు? అభివృద్ధి విషయానికి వస్తే మాట్లాడదాం. అభివృద్ధి నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసావు? ఏ కాలువలు తవ్వావు? ఏ డ్రైనేజీలు బాగు చేసావు నువ్వు? కొల్లు రవీంద్ర గారు వచ్చి 16 నెలల్లో చిన్నాపురం డ్రైన్ బాగు చేశారు 42 లక్షలతో. పోతిరెడ్డిపాలెం డ్రైన్ మనం బాగు చేయించావు, తూడుకాడి దించావు. నీ 5 ఏళ్ళు ఎక్కడ తూడుకాడి దించావు నువ్వు? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసావు? 5 ఏళ్ళు ఏదైనా రోడ్లు గ్రామీణంలో రోడ్లు పోసారా? 46 కోట్లతో శాంక్షన్తో మేము ఇక్కడ గ్రామాల్లో రోడ్లు పోసాం. 5 ఏళ్ళు గుంట్రోమయ్యాం. నువ్వు కొల్లు రవీంద్ర గారిని కల్తీ మధ్యంలో కొల్లు రవీంద్ర గారు చేస్తున్నాడంటావా? ఆఫ్రికాలో జనార్దన్ అనే వ్యక్తి ద్వారా మీరు మద్యం తయారు చేసి పారిపోయిన మళ్ళీ తీసుకొచ్చి జోగి రమేష్ గారు తమ్మలపల్లిలో కల్తీ మద్యం పెట్టి ఇబ్రహీంపట్నంలో పెట్టి ములకల చెరువులో పెట్టి ఇవన్నీ చేసింది మీరు కాదా? కోటరెడ్డి వెంకటరెడ్డి కాదా? అలాగే మిథున్ రెడ్డి లేడా? భాస్కర్ రెడ్డి లేడా? వీళ్ళందరూ కల్తీ మద్యంలో లేదా? నువ్వో మాట్లాడేది. ఎవరో కల్తీ మద్యాన్ని తయారు చేసింది ఎవరో అది చెప్పు నువ్వు ముందు. అనవసరమైన పిచ్చ పేలమాక నాని గారు మీరు గౌరవంగా ఉండండి. ఒక గౌరవమైన ప్రతిపక్షంగా రవీంద్ర గారిని ప్రశ్నించండి. ఏమండి మీరేం చేస్తున్నారు? మీగో మీ ప్రణాళిక ఏంటి? ఎలా చేయాలి? ఇదిగో మా సలహా తీసుకో, మా సూచనలు ఇగో. అలా మాట్లాడు. నువ్వేమో చేసేయన్నీ తప్పుడు పనులు నువ్వు ఎదటోడి మీద తోసేస్తావు. నీ తాడేపల్లి పిల్లి ఏం చెప్పింది మీకు? నియోజకవర్గాలు అందరూ సృష్టించమని లండన్ పారిపోయాడు కానీ బెడ్స్ కొట్టింది. నువ్వేం చేస్తున్నావు? భయో అని వాగుతున్నావు. ఏదైనా చేసే ముందు నాన్నగారు మంచి కార్యక్రమం చేయండి. ఒక మంచి పనికి రండి. రవీంద్ర గారు బీచ్ ఫెస్టివల్ పెట్టినా ఇవాళ ఎంతమందికి ఉపాధి జరిగింది చెప్పండి. మీరు ఏనాడైనా పెట్టారా అలాంటి కార్యక్రమాలు? ఏమైనా చేశారా? నువ్వేమో ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడేదో మాట్లాడుతావు. నేను సీఏ గారితో గెట్టం లాగుతున్నావు. మరి మొన్న అదే సీఎంఏ పోటాడావు ఏంటి? మరి ఏమనుకోవాలి? ఇక్కడ డ్రామా అనుకోవాలా ఏమనుకోవాలి? నువ్వు డ్రామా ఆర్టిస్ట్ లాగా మళ్ళీ ఆయన టిట్ట అన్నావు, అది టిట్ట అన్నావు. మొన్నేమో అరుపులు కేకలు రంకులు. ఏమనుకోవాలి నిన్ను? ఈ రాష్ట్రానికి ఒక స్పెషల్ జోకర్ అనుకోవాలి నిన్ను. అంతకన్నా మరి మాకే ఏమనాలో తెలియట్లా. జోకర్
ఎందుకంటే జోకర్ కూడా విన్యాసాలు చేస్తా ఉంటాడు. ఏదో చిన్నప్పుడు మా సినిమాలు బంధంలో సర్కాస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సర్కాస్ నువ్వే అని అనుకుంటున్నాం. ఆ సర్కాస్ సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బస్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి నువ్వే జోకర్గా వ్యవహరిస్తూ ఏం మాట్లాడుతున్నావు, తెలియని విషయాలు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాదు, నేనేదో తాళ్ళు దింపు అన్నారు. తాళ్ళు దెంపక్కల్లా ఇట్లా వదిలితే చాలు నీ మీద అస్త్రాలు సంధిస్తే తెలుగుదేశం ప్రతి కార్యకర్త నువ్వు ఎక్కడుంటావు అది అర్థం చేసుకో. నీ బొక్కలని బయట పెట్టగలగలం. మేము కార్యకర్తల మీద కేసు పెట్టలేదు అంటావు. ఎందుకు పెట్టాలి? నీ మీద పెట్టిన ఒకటే పెట్టబోయిన ఒకటే. చట్టం పని తను చూసుకుంటూ వెళ్ళిపోద్ది. అదే మా రవీంద్ర గారికి ఆలోచన. మా ఎంపీ ఇప్పుడు ఇంకోటి ఎంపీ గారిని 5 ఏళ్ళలో నువ్వు బందరు రానిచ్చావా? ఏ అభివృద్ధి కార్యక్రమం చేయించావా? ఇవాళ చూడండి మా ఎంపీ గారు వచ్చి ఇవాళ జనసేన కూటమి నాయకుడు మన బాలచౌరి గారు చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రైలు పట్టణం చక్కగా నడుస్తున్నారు. ఏమేం చేయాలో చక్కగా చేస్తున్నారు. అది రాజకీయ నాయకుల లక్షణం. 5 ఏళ్ళలో ఒక మంత్రి రానివ్వలేదు, ఒక పార్లమెంట్ సభ్యుడు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. నీతో కౌన్సిలర్తో వాళ్ళ మీద దాడి చేయించావు. నువ్వా రాజకీయ నాయకుడు? రాజకీయ నాయకుడు జోకర్. ఖచ్చితంగా నానిగారు అభివృద్ధి విషయాల్లో ఏదైనా చేశారంటే కొల్లు రవీంద్ర నువ్వు దా చూసుకుందాం. ఈ సంవత్సరం కాలంలో బందర్లో అభివృద్ధి గతంలో 5 ఏళ్ళు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? ఇప్పుడు సంవత్సర కాలంలో కొల్లు రవీంద్ర గారు అభివృద్ధి ఏం చేశాడు? నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసావు? కూర్చున్నావురా, మా నాయకులందరూ కోనేరు కూర్చుని నువ్వు కూడా రా, తేల్చుకుందాం. దానికి మేము సిద్ధమే. అభివృద్ధి విషయంలో కొల్లు రవీంద్ర గారిని కానీ బాలచౌరి గారిని కానీ మా కొనగల నారాయణరావు గారు 5 ఏళ్ళు పార్లమెంట్ 10 ఏళ్ళు చేశాడు ఆయన పార్లమెంట్ సభ్యుడు. ఆయన కానీ ఎవరు ఏమి అంటానికి కూడా ఎవరు సరిపోరో. మరొక్కసారి చెప్తున్న కొల్లు రవీంద్ర కుటుంబాన్ని కానీ ఆ ఫ్యామిలీలో దీని గురించి ఎత్తడానికి దేనికి సరిపో. మధ్యన పేరు నాని గారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని, ప్రభుత్వాన్ని కూడా అనేక విధాలుగా మరి అవినీతి పరులనో లేకపోతే మరి వాడు ఎక్కడ చచ్చాడో అయ్యి అని అంటున్నారు. అసలు నువ్వు ఎక్కడ చచ్చావు? ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడు. ఏనుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు. అంతే తప్పితే అవాకు చెవాకులు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మరి గతంలో చూసుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఈ నియోజకవర్గంలో రూరల్ కానీ అర్బన్లో కానీ ఎప్పుడైనా మీరు ఏ కార్యక్రమం ఏదైనా ప్రాజెక్టు మీరు ఏమన్నా ప్రారంభించారా? ఎప్పుడూ లేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా మరి వడ్డీ రంగారావు గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మా గుండేరు మీద బ్రిడ్జి కానీ ఈ ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి మా నడుగుడు నరసరావు గారు, అలాగే మరి మా గోపీచంద్ గారు కానీ, అలాగే మీ అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయినా సరే అభివృద్ధి కార్యక్రమం జరిగింది. అలాగే తర్వాత నడుగుడు నరసరావు గారు మరి ఆయన చేసిన కార్యక్రమాలు అప్పట్లో అంతకు ముందు కానీ ఎప్పుడు ఎవరో చేయలేదు. ఆయన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు మరి మొత్తం 100% మచిలీపట్నంలో సీసీ రోడ్లు వేసింది ఆయన. అలాగే బీసీ హాస్టల్స్ కానీ, అలాగే మరి మత్స్యకారులకి ఆశ్రమ పాఠశాలలు కానీ, అలాగే ఫిషింగ్ హార్బరు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు మత్స్యకారులకు సంబంధించిన మరి ఇన్పుట్స్ అన్ని బోట్లకు కానీ వల్లకు కానీ లేకపోతే ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఆయనే చేశారని చెప్పి తెలియజేసుకుంటాను. తర్వాత మా ఎంపీ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కానీ మరి ఇక్కడ డబులింగ్ ఇది కానీ రైల్వే ట్రాక్ కానీ అలాగే హైవేలు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. తర్వాత అప్పుడు మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఆయన మరి అభివృద్ధి చేయాలని తప్పిస్తూనే ఉంటారు. ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. మరి ఎవరి మీద అయినా బుర్ర చల్లుతావు. ఏదైనా సరే నిర్మాణాత్మకంగా ఏదైనా కార్యక్రమాలు చేయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేశారు, 15 ఏళ్ళు అలగబెట్టారు. ఎప్పుడు ఏమి అభివృద్ధి చేయాలి? కనీసం అభివృద్ధి చేయండి. ఇదిగో ఈ కార్యక్రమం ఉంది, ఈ ప్రజలకు ఉపయోగపడే పని చేయండి
అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి తప్పితే మీరు ఏదో ఎక్కడో ఈ సారా స్కామ్లు ఎవరితో చేయండి జే బ్రాండ్లు పెట్టి అన్నీ చేసి మరి కల్తీ మద్యం చేసి ఎందరో ప్రాణాలు, వేలాది మంది ప్రాణాలు తీశారు, లక్షలాది మంది ఆరోగ్యాలు పాడు చేశారు. తర్వాత ఈ రోజున ఎక్కడ ఎలాంటి అవినీతి లేకుండా కల్తీ మద్యంను బెల్ట్ షాపులు కూడా కట్టడి చేసి రవీంద్ర గారు ఎంతో సమర్థవంతంగా మరి మద్యాన్ని మరి ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్నారు. మరి మీరు ఎక్కడో జోగి రమేష్ ఎక్కడో కల్తీ, ఈ ప్రభుత్వం మీద కేవలం బురద చల్లాలన్న ఆలోచనతో కల్తీ మద్యం సప్లై చేశారు. ఆ సాక్ష్యాలు కూడా వస్తున్నాయి. అందరికి కూడా మరి ఇందులో వాటాలు ఉన్నాయి. జగన్ దగ్గర నుంచి అందరికి కూడా ఈ పాత్ర ఉంది. మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మరి అరెస్ట్ చేయటం జరుగుతుంది. మిమ్మల్ని కూడా మీ పేరునాని గారు మీరేంటి, మీరంతా నీతివంతులా? ఎక్కడన్నా అభివృద్ధి లేదు, ఎక్కడికుంటే అక్కడ స్థలాలు ఆక్రమించుకోవటం, మరి వాటి మీద మరి రియల్ ఎస్టేట్ చేయటం, తర్వాత పేదల ఇళ్ల కోసం మీ ఎక్కడన్నా భూములు తీసుకుంటే ఎకరా 10 లక్షలు అయితే 25 లక్షలు తీసుకోవటం, కమిషన్లు దొబ్బటం, అలాగే మెరక తోడటం, ఆ మట్టి అది కూడా మరి కోట్లాది రూపాయలు బిల్లులు పెట్టుకుని తీసుకునే అవినీతి పరులు మీరు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న భూములకు కూడా మీరు ఇళ్ల స్థలాలు ఇస్తామని పెట్టి ఎన్నో రకాలుగా అవినీతి చేసిన చరిత్ర మీది. ఈ రోజున మరి అందరూ అనుకుంటున్నారు మీరేమి మీడియా ముందుకు వచ్చి లేకపోతే సోషల్ మీడియా పెట్టేసి ఏదో చెప్తే ఎవరో నమ్మే పరిస్థితులు లేవు. ఇవాళ అందరికి కూడా అర్థమవుతుంది నువ్వేదో చెప్తే వినే పరిస్థితులు లేవు. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఇచ్చేస్తున్నావో, ప్రభుత్వం మీద అంత అభివృద్ధి చేసి నీతివంతమైన పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఏ విధంగా నువ్వు ఇచ్చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పుకుంటే సరిపోయేది కాదు. ఈ రోజున బియ్యం ఎంత దారుణమైనది. నేను డబ్బు కట్టానంటావు, నువ్వు దొంగవైతే డబ్బు కట్టితే దొరైపోతాడా? నీ మీద కేసులు ఉన్నాయి. నువ్వు బియ్యం దాదాపుగా 8,000 బస్తాలు మరి పక్కదారి పట్టించావు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మీరు మాత్రం నేను ఒకటే చెప్తున్నా, మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకంగా విమర్శలు చేయండి. ఏదైనా అభివృద్ధి చేయాలి, మనకి మరి ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి. అది నాయకత్వ లక్షణాలు. మీరు ఇష్టం వచ్చినట్టు తేలితే మాత్రం సహించేది లేదు. అందరికి కూడా అర్థమవుతుంది మీ సమస్యలు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు బ్రాందీ మీద కానీ పేరి నాని గారి మాటల మీద కానీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి కానీ, రాజకీయాల గురించి కానీ, వ్యక్తిగతాల గురించి కానీ, దేని గురించి అయినా మీరు మాట్లాడే ముంగల మీరున్నటువంటి 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒక బ్రాందీకి బిల్లు లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు బ్రాందీ అమ్ముకుని మీకు ఎంతమంది నాయకులు ఉంటే అంతమంది జైలుకి వెళ్ళిపోయారు కదా. మీకు చిగ్గు శరం భగవంతుడేం పెట్టలేదా? బ్రాందీ గురించి కానీ వ్యక్తిగతం గురించి కానీ మాట్లాడేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కానీ మనం మాట్లాడాలంటే కొంచెం భయపడతాం. ఎందుకంటే తప్పు అంతా మన దగ్గరే ఉంది కదా అని. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 12,918 పంచాయతీల్లో డబ్బులన్నీ 55,000 కోట్లు దోసేసి పంచాయతీలన్నీ నిర్వీర్యం చేసేసి ఇళ్ల స్థలాలన్నీ ఎక్కడికక్కడే నివాసాలకు పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చి మీరున్నంతసేపు మీరు ఎక్కడున్నారో తెలియదు, ఇంటికి వస్తే సమాధానం కూడా లేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు పేరి నాని గారు మాట్లాడే విధానం మీకు ఎట్లా నచ్చుతుందో తెలియదు. కానీ వెనకాల ఉన్న వాళ్ళు కానీ మీరు కుర్రాడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు, వాళ్ళకు కూడా కొంచెం భవిష్యత్తు మిగల్చండి. కొద్దిగా భవిష్యత్తు మిగిలిస్తే వాళ్ళు ఎప్పుడైనా వృద్ధులు కనుక పనికొస్తాక ఇదవుద్ది. కానీ నేను చెప్పే మాట మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు చాలా సీరియస్గా కూడా మీరు మాట్లాడేది ఎవ్వరూ హర్షించట్లేదు, నచ్చట్లేదు. మాట్లాడటం నేర్చుకోండి. ఎక్కడ సచ్చాడు అని ఒక మంత్రిని అనే ముంగల అవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా రాజకీయాల్లోనే ఉన్నాం. బతికి 4 రోజులు గౌతులచ్చన్న గారికి లాగా నీతిగా మాట్లాడటం, నీతిగా బతకటానికి ప్రయత్నం చేయండి. కానీ అందరితో ఒక స్థాయి, చాలా తక్కువ స్థాయి వాళ్ళని కూడా మిమ్మల్ని తక్కువగా మాట్లాడించుకునే ప్రయత్నం చేయబాకండి. ఈ కార్యక్రమానికి చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ కూడా ఇలాంటి నాయకులు మాట్లాడే మాటలకి రాజకీయాల మీద విరస్త కలిగే విధంగా ఉండే మీ ప్రవర్తన. మీరు కొంచెం చూసి ఒక మినిస్టర్ని మాట్లాడి ఎలా మాట్లాడవచ్చు, ఎలా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే సమాజం మెచ్చుద్ది అనేది కూడా గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఈ 2 మాటలు చెప్పడానికి వీలుపడింది. ఈనాడు కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వారవలేక అటువంటి చక్కటి
క్రమశిక్షణ బాధ్యతాయుతంగా చేస్తున్న ప్రభుత్వంపై బురద జల్లటం కోసం ఈ ఎదవలందరూ ఎదవ భాషంతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు జనం. మేం కాదు, జనమందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఏంటి భాష ఏంటి, ఇది ఈ ప్రవర్తన ఏంటి, వల్గర్ భాష మాట్లాడుతూ అదే ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ముందు మాట్లాడిన సోదరులు చెప్పారు ఏమని, అతను కూడా భయపడితే అలా వచ్చినోడే మిగతా వాళ్ళకి బొరదల్లేటువంటి సూచనలు చేస్తాడు, అంతే తప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు ఎవడు కూడా ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడడు. కనుక క్రమశిక్షణ నేర్చుకోండి, బాధ్యతాయుతమైనటువంటి హితవుతో కూడినటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇవ్వండి. ఆ ప్రభుత్వం అలా మీరిచ్చే సూచనలు నిజమని నమ్మితే ఆ ప్రభుత్వం కూడా ఆ సూచనలు ఇంప్లిమెంట్ చేస్తారు. అది లేదు కదా, ఇటువంటి దుర్మార్గ భాష మాట్లాడి అయోగ్యమైనటువంటి స్థితిలో దిగజారిపోతున్నారంటే మా ముందు నాయకులు చెప్పారు, నీ పిల్లాడికి కూడా భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నాం. ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం. నీ ప్రవర్తన బట్టే నీ పిల్లాడికి గుడ్ మార్క్స్ వస్తాయి. అది కూడా పోగొట్టుకోకు. మీ హితం కోరి చెప్తున్నాం. ఇక నుంచైనా నీలో పరివర్తన చూసేలాగా ప్రవర్తించమని నేను సూచన ప్రయోగంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి మాజీ మంత్రి ఎమ్మెల్యే బందర్ ఎమ్మెల్యే పేరు నాని గారు, ఆయన మాజీ మంత్రివర్యులు మరి మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన మాట్లాడే విధానం సభ్యతా సంస్కారం లేకుండా ఇష్టానుసారం ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యంగా ఆయన ఇష్టానుసారం మాట్లాడడం, అధికారులను బెదిరించడం, పోలీస్ అధికారులని. మరి మన మెడికల్ కాలేజీకి వెళ్ళి దౌర్జన్యం చేసి పోలీసుల చేతిలో లాఠీ కూడా లాక్కుని, అంటే చట్టం తన చేతిలో తీసుకుని తన ఇష్టానుసారం చేస్తే ఊరుకుంటారనుకుంటున్నారు. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పుల వరకు అవకాశం ఇచ్చాడు. 101 తప్పు చేసేసరికి ఆయన భవిష్యత్తు ఏంటనేది పేరు నాని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇదంతా గమనించుకుని ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. సీనియర్ నాయకుడు, నువ్వు చేసే చేష్టలు ఎలా ఉన్నాయంటే, ఇవాళ ఏదో తెలిసి తెలియని రోడ్డు పక్కన తిరిగే కుర్రోడు మాట్లాడినట్టుగా ఉంటుంది. అది గమనించుకుని మీరు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. గత వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా మైండ్ భ్రమించినట్టుంది. ఎందుకనంటే 50,000 చిల్లర మెజార్టీతో కొల్లు రవీంద్ర గారు గెలిచేటప్పటికి నియోజకవర్గంలో ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో ఏ ఎమ్మెల్యే కూడా గెలవాల. ఏంటిది అని చెప్పేసి ఆయనకి మైండ్ పోయి ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి పేరు నాని చేస్తున్నాడు. పేరు నాని, నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు, 3 సార్లు చేసావు. ఏం చేసే అభివృద్ధి అంటే జరిగిందనంటే, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, కొల్లు రవీంద్ర గారు, నడకదుటి నరసింహరావు గారు. అంతేగాని నువ్వు ఏమైనా చేసావా, ఫలాంటి చేశానని చెప్పు. ఏం మాట్లాడతావు నువ్వు అసలు? కొల్లు రవీంద్ర గారు ఎక్కడ చచ్చావా? మంత్రి అయ్యి ఉండి ఎక్కడ చచ్చావా? ఆయన నీకులాగా దాచుకునేటటువంటి పరిస్థితి కొల్లు రవీంద్ర గారికి లేదు. ఆయన ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏ మంత్రిని పట్టుకోవాలి, కేంద్రంలో పట్టుకోవాలా, రాష్ట్రంలో పట్టుకోవాలా, ఏ మంత్రిని పట్టుకుంటే ఏ నిధులు వస్తాయి, ఆ నిధులు పెట్టి మన నియోజకవర్గం డెవలప్మెంట్ చెయ్యాయా? మీరు ఎన్ని నకిలీ మద్యాలు చేశారు, ఎన్ని వేల మందిని మీరు చంపారు 5 సంవత్సరాల్లో. ఈ రోజున వచ్చిన తర్వాత రేట్లు కూడా తగ్గించాం. నకిలీ మద్యం లేకుండా తాగేవాడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉన్నారనంటే అది కూటమి ప్రభుత్వం. ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి, నువ్వు కానీ జోగి రమేష్ కానీ, మీరిద్దరూ కూడా, జోగి రమేష్ ఎక్కడ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గంలోనే